మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ సీతారామస్వామి దేవాలయం. ఈ దేవాలయం 500 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇది రాముల వారు, సీతాదేవి ఏకశిల మీద ఉంటారు. ఇది భద్రాచలంలో ఏకశిల మీద ఎలా అయితే ఉంటారో, అలాగే ఇక్కడ కూడా ఏకశిల మీదే స్వామివారు ఒళ్ళో అమ్మవారు కూర్చుని ఉంటారు. ఇది చాలా ప్రసిద్ధమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని గత మేము 35 సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి సేవలు చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ఈరోజు బెల్లపీజి సీతారామచంద్ర స్వామి ఆలయంలో అత్యంత రమణీయంగా సీతారామ స్వామి కళ్యాణం జరిగింది. దీనికి ఎఫ్ఎం అసోసియేషన్ ఇతర గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో చాలా గ్రాండ్గా సీతారామ స్వామి కళ్యాణం జరిగింది. ఈరోజు 10 గంటలకు కూర్చొని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు సూర్యపండు గారు, తర్వాత ఎఫ్ఎం అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన పులిహార, చక్కెర పొంగలి, తీబుంది వగైరా ప్రసాదములు, పానకం, వడపప్పు వగైరా అన్ని ప్రసాద వితరణ జరిగింది. చుట్టుపక్కల అన్ని వీధుల నుంచి భక్తులు విరివిగా వచ్చి స్వామివారి కృపకి పాత్రులయ్యి చాలా ఆనందించారు. జై శ్రీరామ్. ఈ సీతారామస్వామి ఆలయం తునిలో 500 సంవత్సరాల క్రితమే వెలిసిందండి. ఇక్కడ రాముడు విశేషం ఏంటంటే, భద్రాచలంలో సీతమ్మ వారు, రాముల వారు ఎలాగుంటారో మళ్ళా ఆ భద్రాచలం తర్వాత ఇక్కడ తుని గ్రామంలోనే ఈ రకంగా ఉంటారండి. చాలా మహిమగల దేవుడు. ఇలాగే ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపించుకుంటామండి. అర్చకుల వారు, జనాలు అందరూ వస్తారు. చాలా బాగా జరుగుతుంది. వేదార్చనలతో, మంత్రోచ్చారణలతో చాలా చాలా బాగా జరుగుతుందండి. ఈ అర్చకుల వారు నాన్నగారు దగ్గర నుంచి మాకు తెలుసు. అంతకు ముందు కూడా ఇలాగే కళ్యాణం జరిపించారు. ఆ రకంగానే మంద కూడా జరుగుతుందండి. తుని బెల్లప వీధిలో పూర్వాతరు నాటి గుడి. 500 సంవత్సరాల క్రితం రాముల వారి ఒడిలో సీతమ్మ వారు కూర్చున్నట్టు భద్రాచలం ఎలా ఉంటారో ఇక్కడ అలాగే ఉంటారు. చాలా ఫేమస్ గుడి. అనుకున్న కోరికలు అన్ని తీరుతాయి. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు రాముల వారి కళ్యాణం ఇక్కడ బెల్ప వీధిలో రాముల వారి ఆలయంలో జరుగుతుంది. ఇది 500 సంవత్సరాల నాటి ఆలయం. ఇక్కడ ఆంజనేయ స్వామిది కూడా చాలా విశిష్టంగా ఉంటుంది. ఈ రోజు కళ్యాణంలో చాలా మంది పాల్గొన్నారు. ఎంతో విశిష్టంగా జరిగింది. శ్రీలక్ష్మీ వల్లభారమ్మ వెంకటస్వాముని మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమద్ వికనస గురవే నమః. ఈ సీతారామస్వామి వారి తుని గ్రామంలో వేయించేస్తున్న మొట్టమొదటి సీతారామస్వామి వారి దేవాలయం అండి ఇది. దీని యొక్క చరిత్ర కనుక తీసుకున్నట్లయితే 500 సంవత్సరాల క్రితం బొడ్డు వంశీస్తులు ఈ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందట. మా నాన్నగారు చెప్పేవారు. మా నాన్నగారి నుంచి మా తాతగారు, మా ముత్తాతగారు, ఆ తర్వాత మేము మొత్తం 7వ తరం అండి మాది. 7 తరాల నుంచి మనం చేస్తూ ఉన్నాము ఈ దేవాలయం. అంటే చరిత్ర వరకు మనకి 350 సంవత్సరాల క్రితం వరకు మనకి తెలుసు. అంతకుముందు ఇంకొక 150 సంవత్సరాలు ఉంటుందని ప్రసిస్తుంది. ఈ దేవాలయం యొక్క ప్రసిద్ధి ఏంటంటే, స్వామివారికి ఏవైతే మనం కోరుకుంటామో ఖచ్చితంగా వారి యొక్క వ్యాపార ధన కనక వస్తు వాహనాలు అమరుతాయని స్వామివారి యొక్క ప్రసిద్ధి. అలాగే కళ్యాణంలో పాల్గొన్నటువంటి దంపతులు గనక కళ్యాణ అక్షింతలను గనక తీసుకుని పరమాన్నం వండుకుని తిన్నట్లయితే గనక వారికి సంతానం సాఫల్యం అవుతుంది అనేది ప్రసిద్ధి అండి ఈ దేవాలయంలో. అలాగే 194 కోట్ల సంవత్సరాల క్రితం స్వామివారు వికనస మహాముని, అంటే విష్ణు మానసపుత్రుడు అయినటువంటి వికనస మహాముని రాసినటువంటి ఋగ్వేద సంహిత స్వామివారి యొక్క ఆగమనం ప్రకారం, వైఖానస ఆగమనం ప్రకారం ఇక్కడ మనకి స్వామివారికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవము, అలాగే వైశాఖ శుద్ధ ఏకాదశికి జరిగేటువంటి వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. అదేవిధంగా మనకి అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సందర్భంలో మన దేవాలయంలో కూడా భక్తుల యొక్క సహకారంతో మనం అందరూ కూడా ఇక్కడ పట్టాభిషేక మహోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. లాస్ట్ 3 months క్రితం 22వ తారీఖు మే నెలలో జరిగినటువంటి దాంట్లో మనం చేసాము. స్వామివారి అయోధ్య ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ కూడా ప్రతిష్టా కార్యక్రమం అనేది జరగడం జరిగింది. అలాగే ఇది మనం చెప్పే చరిత్ర ప్రకారము తాండవ నది యొక్క గర్భము నుంచి 1000 ధనస్సుల దూరంలో ఈ స్వామివారి యొక్క గర్భగుడి అనేది
ఉంది అనేటువంటి ఒక ప్రశస్తి ఉందండి. 1000 ధనస్సులు అంటే ఒక ధనస్సు తీసుకుంటే కనుక 7.5 అడుగుల దూరం ఉంటుందండి ఒక్కొక్క ధనస్సు. అలాంటి 1000 ధనస్సుల చుట్టూరా రేడియస్ తోటి ఈ గ్రామం అనేది నిర్మించడం జరిగింది. మొట్టమొదటిగా రామాలయాన్ని స్థాపించి ఆ తర్వాత దక్షిణాన్ని ఇక్కడ ఉండేటువంటి మల్లికార్జున స్వామిని ఇక్కడ కూడా స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందట. ఈ 2 దేవాలయాలు మొట్టమొదటిగా స్వామి ఇక్కడ వెలిసినటువంటి దేవుడు. అలాగే గ్రామం ఏర్పడేటప్పుడు ఉన్నటువంటి మొట్టమొదటి దేవుడు అండి సీతారామస్వామి. అయ్యా, మనకి స్వామివారి యొక్క రూపాన్ని కనుక వర్ణించినట్లయితే ఇక్కడ మనం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించామండి. ఇక్కడ మనకి వచ్చేటువంటి స్వామివారి ఏకశిలా రూపంలో స్వామివారి యొక్క ఎడమ తొడ భాగంలో అమ్మవారి యొక్క ఏం చేసి ఉంటారు. ఏకశిలా రూపంలో స్వామి అమ్మవారు మేసాలతో ఉండేటువంటి మేసాల రాముడు అని పేరండి ఈ రాముడి యొక్క పేరు. ఇలాంటి రాముడిని మనం ఇంకెక్కడా ఈ దేశంలో ఎక్కడా చూడలేం. ఈ తెలుగు దేశంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి దేవుడు భద్రాచలంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. అలాగే ఇక్కడైతే కనుక కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 100 సంవత్సరాల క్రితం బొడ్డు వంశస్థులు ఈ స్వామివారిని ఏకశిలా రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. స్వామివారి యొక్క రూపాన్ని వర్ణించినట్లయితే మనం చూసినటువంటి స్వామివారు ఎలా ఉంటారంటే ఇక్కడ ఒక 40-42 సంవత్సరాలు ఉన్నటువంటి వయస్సు కలిగినటువంటి స్వామి, అంటే యుక్త వయస్సులో స్వామివారి కళ్యాణోత్సవం జరిగిన తర్వాత పట్టాభిషేక మహోత్సవం సాహంసహ చక్రవర్తి కింద ప్రతిష్ఠించబడిన తర్వాత ఉన్నటువంటి రూపాన్ని ఇక్కడ మనం చూడగలుగుతామండి. జై శ్రీరామ్.